హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. అసలు ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళాను అండ్ ఫ్లైట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో ఉంటాయి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వ్లాగ్‌లో మీరు నా కాస్ట్‌కో షాపింగ్ చూసారు కదా. అండ్ అక్కడి నుంచి ఇంకొక 1 డే మాత్రమే నేను స్టే చేస్తాను. నెక్స్ట్ డే వెళ్ళిపోతాననమాట. ఇంకా లాస్ట్ డే కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎప్పుడొస్తానో తెలీదు కదా అన్నట్టు నాన్ వెజ్ తినాలి అని ఒక కోరిక పుట్టేసిందనమాట. ఎందుకంటే నేను ఉండే ప్లేస్‌లో అన్నీ తినలేను కాబట్టి ఇక్కడికొచ్చినప్పుడే ఆ క్రేవింగ్స్ తీర్చుకొని వెళ్తాను. అక్కడంతా వెజిటేరియన్ అనమాట, మనం ప్యూర్ వెజిటేరియన్. సో ఇక్కడ ఏం తీసుకుంటాను నేను స్పెషల్‌గా అంటే నాటుకోడి. నిజంగానే నాటుకోడి ప్యూర్‌గా అమ్ముతారనమాట. బావుంటుంది కూడా టేస్ట్. అందుకనే తీసుకుందామని వచ్చాను. నాకు అర్థమైంది మీరు టైటిల్‌కి చూపిస్తున్న దానికి సంబంధం లేదు అని అనుకుంటారు అని. కానీ నాకు ఈ వీడియో ముందు ఇలా తీసి ఇలా పెట్టాల్సొస్తుంది టైటిల్‌తో అని ఐడియా లేదు. ఎందుకంటే అసలు అనుకుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఒక బ్రేక్ దొరకడం, 4 రోజులు ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి వస్తాను అనుకున్నాను. తీరా చూస్తే ఇలా అయ్యింది. సో ఇప్పుడు ముందు స్టోర్‌లో ఏమేమి ఉన్నాయి, ఇండియన్ స్టోర్ అని చెప్తూ ఉంటాను కదా. ఎక్కువగా ఇండియన్ స్టోర్ వీడియోస్ నేను ఎప్పుడు తీయను కదా. బట్ ఈ స్టోర్ మాత్రం నాకు కొంచెం నచ్చుతుంది. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి మనకు కావాల్సినవి. నేను ఇక్కడ ఇండియన్ స్టోర్‌లో ఏం తీసుకుంటున్నానంటే పూజ సామాన్ తీసుకోవాలి అని వచ్చాను. అండ్ ఆల్సో నాన్ వెజ్ కూడా చెప్పాను కదా మీకు. కానీ ఇక్కడ మనకి ఇండియాలో లాగా పూజ షాప్ విడిగా ఉండి అండ్ చికెన్ షాప్ విడిగా ఉండి అలా ఉండవు కదా. అన్నీ ఒకే స్టోర్‌లో దొరుకుతాయి. ఇప్పుడేంటి స్పెషల్‌గా పూజ ఐటమ్స్ అంటే రీసెంట్‌గా అత్తయ్య ఇండియా నుంచి వచ్చినప్పుడు నా కోసం ఒక గౌరమ్మని తీసుకొని వచ్చారు. అండ్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో గౌరమ్మని కూర్చోబెట్టడము. సో ఎంత తెచ్చినా కూడా కొంచెం చేసేవి ఉంటాయి కదా. నాకు ఇక్కడ గంధం ఒకటి అండ్ ఇంకోటి ఈ క్యాంఫర్ అనేది తీసుకురానియారు. కర్పూరం అనేది ఫ్లైట్‌లో అలౌ చేయరు కదా. అలాంటివి ఇక్కడ తీసుకుందామని వచ్చా. సో నాకు ఆ దారిలో ఇక్కడ వేపాకులు కూడా అమ్మేస్తున్నారు అనేసి అనుకున్నా. అండ్ ఇంకోటి డ్రైడ్ రోజ్ పెటల్స్ మనకి ఇండియాలో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి కదా. ఇవి చూడండి, అసలు రోజ్ పెటల్స్ కూడా అమ్మేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అండ్ రీసెంట్‌గా కర్రీ పాయింట్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇండియాలో కర్రీ పాయింట్ అంటే అది వేరే లెవెల్ గానీ, ఇక్కడ కూడా కర్రీ పాయింట్ అంటే పైగా $9, $10 అంటే మనోళ్ళు ఎవరు అంత పెట్టి కొనరనమాట. ఇంట్లోనే చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ అయినా కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా వచ్చినప్పుడు నిజంగా ఇది కూడా ఒక స్నాక్ ఐటెంలా బావుంటుంది అనిపించింది. అండ్ నేను ఇప్పుడే చూడడము, నేను ఇక్కడికి వస్తే ఏమీ తీసుకోను, ఒక ఎగ్ బజ్జీ తప్ప. అండ్ చిన్న చిన్న గిన్నెలు అలాంటివి చూసి కూడా కొంచెం బాగా ఇంప్రెస్ అయిపోయాను. ఆడోళ్ళకి గిన్నెలు చూస్తే చాలు కదా, నేనైతే ఏదో వంట చేసేసుకోవచ్చాను అన్నట్టు అన్నీ కొనేయాలన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇప్పుడు కాదనమాట, దానికి కూడా ఇంకా కొంచెం టైం ఉంది. అప్పుడు మన వ్లాగ్స్ ఇంకా 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 బాగుంటాయి. సో ఇలా ఇండియన్ స్టోర్లో కావాల్సిన సామాను కొంచెమే తీసుకున్నాను లిమిటెడ్గా. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఉండను అండ్ నేను లేకపోతే వంశీ కూడా ఎక్కువగా వంట చేసుకోవడం అనమాట. సో తను ఫ్రూట్స్ మీద న్యాచురల్ షుగర్స్ మీదనే బతికేస్తాడు. అందుకనేసి నేను ఎక్కువగా ఏం తీసుకోలేదు. ఇవాళ నాటుకోడి తీసుకున్నాము, వెళ్ళి తినేయాలన్నమాట. రేపటి నుంచి మళ్ళీ కరువులో ఉంటాను నేను, మళ్ళీ ఒక 2 నెలల పాటు. ఇంటికొచ్చానో లేదో లేట్ అయిపోతుంది అని నేను వెళ్ళేది ఒక రోజు ఉందంటే ఎన్ని పనులుంటాయో అనమాట. అన్నీ వాషింగ్ చేసి ఇంట్లో అంతా క్లీన్ చేసి పెట్టి తనకి ఇంకా ఇబ్బంది ఉండకూడదు అన్నట్టు అన్ని పనులు చేసి వెళ్ళిపోతాను. సో ఈరోజు కొద్దిగా బిజీ డేనే. ఎంత బిజీ డే ఉన్నా నేను కొంచెం స్కిన్ కేర్‌కి, హెయిర్ కేర్‌కి టైం ఇస్తాను అని అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. నిజానికి రోటెన్ బనానాస్ కనిపించాయి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు. వాటిని పడేయడం ఇష్టం లేక ఇలా హెయిర్‌కి మాస్క్‌లా అప్లై చేసుకున్నా. కానీ హెయిర్ మాస్క్ కూడా చాలా మంచిదే. ఆ విషయం చెప్పడానికే వ్లాగ్‌లో మెన్షన్ చేశాను ఇది. ఇప్పుడు ఇంకా హెడ్ బాత్ చేసి పూజకు అన్నీ సిద్ధం చేయాలన్నమాట. ఈ లోపు మళ్ళీ నేను ఉండే ఒక్క రోజులో నేను పూజ, నాన్ వెజ్, నాకు అర్థమైంది వ్లాగ్‌లో అదే కన్వే అవుతది అందరికని. బట్ తప్పలేదు. అందుకనే 2 అలా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా ఆఫ్టర్‌నూన్ కుకింగ్ కాబట్టి ఫినిష్ చేసేసి లంచ్ అయిన తర్వాత హెయిర్ ప్యాక్‌తో ఒక 1-2 అవర్స్ ఉండి స్నానం చేసి మళ్ళీ హెడ్ బాత్ చేసి పూజ చేశాను. సో మీరు అందులో కంగారు పడాల్సింది ఏం లేదు. ఇంకా మూవీ చూస్తూ ఫుడ్‌ని బానే ఎంజాయ్ చేశాను. సో అనుకున్నట్టుగా ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నా. అసలు విషయం వేరే ఉంది, అది చెప్తాను మీకు. ఇంకా మధ్యలో కనిపిస్తున్న పసుపు గణపతి, ఎదురుగా కుంకుమ రాసి ఉన్న గౌరమ్మ
సో ఇవి 2 అత్తయ్య తెచ్చినవన్నమాట అక్కడి నుంచి బొమ్మలు. వాటికి పసుపు రాసి అంతా అలంకరించి చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం నేను నా పెళ్ళయ్యాక చేసుకుంటున్నాను ఇలాగా సెపరేట్‌గా పెట్టుకొని. సో కొంచెం హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఈ ఫోటోస్ ఏంటంటే ఎంత ఓపికగా ఉన్నా ఆద్య గుర్తు రాకుండా ఒక్క రోజు కూడా ఉండదు. అందుకనే నేను మా తమ్ముడికి చెప్పి ఫోటో ఫ్రేమ్స్ చేయించాను. అండ్ అవి అత్తయ్య వాళ్ళకి చెప్పి తెప్పించాను. ఇంకా వంశీ పొద్దున్న లెగ్గానే ఆ ఫోటోస్ చూసి ఎంత ఆనందపడ్డాడో. ఒక పాజిటివ్ వైబ్ అయినా క్రియేట్ చేస్తుందని ఇలా ఇల్లంతా సెట్ చేసి మొత్తానికి బయలుదేరాను. సో ఇక్కడే మొదలైందన్నమాట అసలు సమస్య. ఫ్లైట్ టికెట్ 10 రోజుల ముందు కొన్నాను. అయినా సరే ఫ్లైట్ క్యాన్సిల్ చేసి ఆఖరికి డోర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. అలా అని ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం అంటే అందరికీ అవ్వలేదు. సో నా సీట్ ని వేరే వాళ్ళు ఆక్యుపై చేశారనమాట. అంటే వాళ్ళకి అమ్మేసుకున్నారు వాళ్ళు. సో ఒకే టికెట్ మీద ఒకే సీట్ ఇద్దరికి ఇవ్వలేరు కదా, అలా క్యాన్సిల్ చేశారు. ఆ స్టోరీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ నేను నా లేఓవర్ గురించి చెప్పాలి. నేను 1 నైట్ మొత్తం ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది. నేను స్టే చేసిన ప్లేస్ ఏమో టాంపా. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్, అంటే డెస్టినేషన్ ప్లేస్. ఇక్కడ బీచెస్ ఎక్కువగా ఉంటాయి, చాలా మంచి లొకేషన్ అని విన్నాను. ఇక్కడ ఇచ్చాడనమాట. సో చేసిన తప్పుకి అంటే వాళ్ళంతటా వాళ్ళే క్యాన్సిల్ చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే దానికి కంపెన్సేషన్ కింద నాకు ఒక నైట్ హోటల్ రూమ్లో స్టే చేయడానికి వాళ్ళే పే చేశారనమాట. అండ్ హోటల్ వాళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్లో. బట్ నాకు మాత్రం ఇది ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. This is my unexpected journey and I wanna express this to all my family, YouTube family. Yeah. Look, the water right here on the left side too. This one? The water, right? Wow. It's a beautiful place. See Mahama Bay restaurant right here. Yes. I've been to Florida once, but I've never come to this Tampa. Tampa. You never Yeah, see I've Miami? seen. No, not Miami. Destin. It's right here. Miami is from here 4-hour driving. Oh, It's a long, long way. yeah. అలా మొత్తానికి ఏదో ఒక కబుర్లు చెప్తూ వచ్చేసాను. బట్ ఆ పెద్దాయనని చూడగానే కాస్త ధైర్యం అనిపించింది. కానీ ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అందుకనే ఏదో ఆ భయంగా మనకు భయం ఉన్నట్టు బయటకు చూపించొద్దు కదా, అలా వచ్చాను. సో హోటల్ దగ్గర వచ్చి డ్రాప్ చేసేసాడు. నెక్స్ట్ లోపలికి వెళ్ళి కలెక్ట్ చేసుకుందామని కీస్ ఏమేమి కావాలో మనకు కావాల్సినవి తీసుకోవాలి కదా. సో వెళ్ళి సిగ్నేచర్ చేశాను నేను హోటల్లో స్టే చేస్తున్నట్టుగా. తర్వాత నాకు ఇలా మ్యాప్ ఒకటి ఇచ్చి వెతుక్కుంటూ వెళ్ళండి రూమ్ ఎక్కడుందో అని చెప్పి ఆ రూమ్ నెంబరు కీస్ ఇచ్చారు. ఎప్పుడైనా నాకు వంశీ పక్కన ఉండడం, ఈ హోటల్స్లో ఇలాంటి ఒక మ్యాప్ ఇస్తారు, వాటిని వెతుక్కుంటూ వెళ్తారని కూడా నాకు తెలీదు. అటువంటిది చెప్పాను కదా, అంత అడ్వెంచర్ లాగా జరిగిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళాను. సో లోపలికి వెళ్ళే కొద్దీ నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటి భూత్ బంగ్లాలా కనిపిస్తున్న ఇల్లులని అని. అదృష్టం ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన రూమ్ కొంచెం ఇలా పక్కన చెరువుకి దగ్గరగానే ఉంది. ఇది చెరువో సముద్రమో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మధ్యలో ఒక రోడ్డే ఉంది. అండ్ అటువైపుగా ఉన్నదైతే బీచ్, మొత్తం సముద్రమే. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, వీరు ఇంటెన్షనల్గా హోటల్స్ కోసం పెట్టుకున్నారా ఇలాగా, లేకపోతే అదొక చెరువు అక్కడ ఫామ్ అయిపోయిందా ఏంటో తెలీదు. బట్ వాట్ ఎవర్, లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది నాకు రూమ్ ముందు. అండ్ వాళ్ళు ఇచ్చింది నాకు 1000 నెంబర్ కదా, వెతుక్కుంటూ వెళ్ళాలి. మనది 1000 అంటే పర్లేదు, అమ్మయ్య వెతుక్కుంటూ వచ్చాను. రూమ్ మాత్రం చాలా బాగుంది. బయట కొంచెం ఏంటంటే తెలియని ప్లేస్ అవడం వల్ల భయం వేసింది నాకు. బట్ లోపలికి వచ్చాక చూస్తే అమ్మయ్య బాగుంది అనిపించింది. కానీ నేను రోజు ఉండే ఇంట్లోనే ఒంటరిగా పడుకోలేను, అలాంటిది ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే నాకు ఎందుకో భయంగానే ఉంది. అలా బిక్కు అనుకుంటూ రూమ్లోకి అయితే వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఉండే ప్లేస్ చాలా సేఫ్ ప్లేస్, అంటే లైక్ కొలరాడో. ఇక్కడేమో హస్బెండ్ ఉండడం వల్ల కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. ఇది నాకు తెలియని ప్లేసు. అండ్ బయట జనాలు ఎలా ఉంటారు, ఈ ప్లేస్ ఏంటి, సేఫేనా కాదా కూడా తెలీదు. వచ్చేసి ఉన్నాను అలాగా. ఫస్ట్ లోపలికి రాగానే ఇల్లంతా చెక్ చేసుకున్నాను అనమాట. పర్లేదా, ఉండొచ్చా, నాకేమైనా కొంచెం అటు ఇటుగా అనిపిస్తుందా అన్నట్టు. సో నేను ఎయిర్పోర్ట్లోనే స్టే చేయాల్సిందా అని అనిపించింది నాకు ఒక సెకండ్. కానీ అక్కడ స్టే చేస్తే ఈ మాత్రం రెస్ట్ కూడా లేకపోతే నాకు నెక్స్ట్ డే తెల్లవారితే ఎగ్జామ్ ఉందన్నమాట.
ఎగ్జామ్‌కి కూడా లేట్‌గానే వెళ్ళాల్సొస్తుందేమోననే టెన్షన్ గూడా ఉంది ఒకవైపు. ఒకటి కాదనమాట రకరకాలు అన్నీ. అన్నిటితో నేనసలు నిద్రపోతానా అని భయపడుతున్నాను. ఆ టైంలో అత్తయ్య వాళ్ళకి కాల్ చేసి, "వీడియో కాల్‌లో ఉండండి మీరు" అని చెప్పి నేను పడుకున్నా. ఎందుకంటే ఇంకొక 3 హవర్స్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటే 3-4 అవర్స్ రెస్ట్ తీసుకుంటే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోవచ్చు మళ్ళీ అని అనుకున్నాను. ఇంకా ఒకసారి ఇల్లంతా చూసే గ్యాప్‌లో ఇలా బాల్కనీలోకొస్తే బయట అలా ఆ చెరువు కనిపించింది. హమ్మయ్య! పర్లేదులే ఎవరో ఒకరు తిరిగే ప్లేసే ఇది అని అనిపించి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి తను కొంచెం తినిపించాడనమాట. ఎగ్జామ్ టెన్షన్ ఉంది, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి టెన్షన్ పడుతున్నానని తనే తినిపించాడు. అక్కడ తిన్నదే మొదలు రాత్రి 12 దాకా అసలు ఏమీ లేదు నాకు. ఇంక అందుకే ఫుడ్ ఆర్డర్ పెడితే అది కూడా 11:45 ఆ టైంకి వచ్చింది. అప్పుడు తిన్నాననమాట నేను ఇక్కడికి వచ్చాక ఫుడ్. ఆ లోన్లీనెస్ రాకూడదని తనతో మాట్లాడుతూ డిన్నర్ చేశాను. బట్ నాకే 12 అవుతుందంటే తనకేమో 2 అవుతున్నట్టు. ఇక్కడికి అక్కడికి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, తనకు ఆల్రెడీ 2 అవుతున్నట్టు. దాని అర్థం ఏంటంటే తను కూడా ఎక్కువసేపు లైన్‌లో ఉండడు. తర్వాతైనా లోన్లీగానే ఉండాలి అనేసి. నాకు ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఉండడము, నేనేమి ఇక్కడ లైక్ ఖాళీగా అయితే ఏం లేను. అంటే భయం భయంగా ఉండడానికి. ఆ భయం కన్నా కూడా ఎగ్జామ్ టెన్షన్ ఎక్కువయింది. ఎలాగోలా అత్తయ్య వాళ్ళు లైన్‌లో ఉండడం, ఆ 3 గంటలు, 4 గంటలు ప్రశాంతంగా పడుకొని లేచి ఇంక బయలుదేరాను మళ్ళీ పొద్దున్న. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతదంట వీళ్ళది హోటల్ క్యాబ్. సో, హోటల్ క్యాబ్ అంత అంటే నేను 3:00 కల్లా వెళ్ళిపోవాలి. 3-4 ఆ టైం కల్లా వెళ్ళిపోవాలి ఎయిర్‌పోర్ట్‌కి. అందుకని నేనే ఇంక క్యాబ్ బుక్ చేసుకున్నాను. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. తెల్లవారితే ఎగ్జామ్ ఉంది కదా! అలా నా ట్యాబ్ చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నా. ఎక్కడ కాస్త టైం దొరికితే అక్కడ కూర్చొని చదువుకుందామని. సో, ఒక జర్నీలో ఇలా ఏదన్నా అవుతే దేనిపైన కాన్సంట్రేట్ చేయాలో కూడా అర్థం కాదు కదా! నా పరిస్థితి అలా క్వెషన్ మార్క్‌లో పడిపోయింది కాసేపు. Hi. హాయ్, మై నేమ్ ఇస్ యమున. Yamuna, yeah? యెస్. Okay, let's go to the last seat. యాహ్! షూర్. సో, ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. బట్ అత్తయ్య వాళ్ళు మాత్రం కంగారు పడుతూనే ఉన్నారు. అక్కడికి ఎలా వెళ్తున్నావు? సేఫ్‌గానే వెళ్తున్నావా? అక్కడికెళ్ళావా? ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యావా? అని కాల్ చేస్తూనే ఉన్నారు ఈ గ్యాప్‌లో. ఎందుకంటే నేను ఇలా ట్రావెల్ చేయడం కూడా ఫస్ట్ టైమ్ అని చెప్పాను కదా! నాకేంటంటే వేరే ప్లేసెస్‌కెళ్ళాలంటే కంపెనీ లేనిదే సొంతగా వెళ్ళలేను నేను. ఎలాగో ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాను నేను మళ్ళీ ప్లేస్ ఎతుక్కుంటూ. అండ్ ముందు రోజు నాకు వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడము, బోర్డింగ్ పాస్ కూడా చేతికే ఇవ్వడం. ఇంకా సెక్యూరిటీ చెక్‌లోకెళ్ళాల్సిన అవసరం రాలేదు. వచ్చి వెయిటింగ్ అనమాట. స్లోగా బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఎంతైనా గూడా ఇదంతా అలసట అనే చెప్పాలి. మొత్తానికి ఇంకా ఫ్లైట్ ఎక్కేసాను. ఫ్లైట్ ఎక్కేదాకా కూడా నాకు టెన్షనే. అంటే ఒక 24 అవర్స్ నాకు అసలేం జరుగుతుందో గూడా అర్థం కాలేదన్నట్టు అయిపోయింది. ఎందుకంటే ఎగ్జామ్ టెన్షన్ ఒకటి, ఒకవైపు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నేను ఎగ్జామ్‌కి కరెక్ట్‌గా 1 అవర్ ముందు రీచ్ అయ్యాను. సో, నా టైం ఎంత బ్యాడో చూడండి. బట్ అక్కడ ఒక అదృష్టం గూడా అనుకోవాలి. ఎందుకంటే లేట్ అయ్యి వెళ్ళలేదు నేను. ఆన్ టైమ్‌కి అక్కడ ఉన్నాను. అదే గ్రేట్ థింగ్. సో, హౌఎవర్ ఇలా జరిగిందనమాట నా ట్రిప్ అడ్వెంచరు. సో, మీకు గూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీ లైఫ్‌లో గూడా ఇలాంటి అడ్వెంచర్ ఏదైనా చేశారా? లైక్ ఇలా ఫ్లైట్ అనే గాదు ఏదైనా గానీ అలాంటిది ఏదైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. తొందరలో నా ఇండియా ప్రయాణం గూడా ఉంది. అండ్ దాని గురించి నేను నెక్స్ట్ వ్లాగ్స్ చేయబోతున్నాను. సో, ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. డోంట్ మిస్. సో, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.